క్రీస్తు నామమున ప్రియ సహోదరి సహోదరులకి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వర్తమానానికి వెళ్దాం. గతంలో మనము ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకొని ధ్యానం చేశాము. ఈ దినము ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. బైబిల్ మీ దగ్గర ఉంచుకోవాలి. ఏదో యూట్యూబ్లో లేకపోతే ఫోన్లో లేకపోతే టీవీలో నేను చూస్తున్నాను అనుకోవద్దండి. బైబిల్ మీ దగ్గర ఉంచుకొని అవి అలా ఉన్నాయో లేవో గమనించాలని ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులరా, ప్రకటన గ్రంథం అమూల్యమైనటువంటి గ్రంథము. దేవుని యొక్క శాంతి గురించి, పరలోక రాజ్యాన్ని గురించి, అగ్నిగుండముని గురించి ఇలా చాలా విషయాలు రాయబడ్డాయి. పరలోకములో ఏముంటుంది, పరలోకములో ఎవరుంటారు, పరలోక రాజ్యం ఎవరికి, నరకములో ఏముంటుంది, నరకం ఎవరి కొరకు అన్న విషయాలు పూర్తిగా ఇక్కడ ఉన్నది. అది మాత్రమే కాదు, మనిషి యొక్క జీవితం గురించి మాట్లాడుతూ మనిషి యొక్క అతను సంపాదించినటువంటి ఆస్తి భూలోకములో అనగా వాని జీతము అక్కడ కనిపిస్తూ ఉంది. ఆ జీతాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. భూలోకంలో ఏమి సంపాదించామో, ఎలాంటి క్రియలు కలిగి ఉన్నామో, ఏ విధంగా బ్రతికామో, ఏ విధంగా చచ్చామో, చచ్చిపోయిన తర్వాత ఏ విధంగా ప్రతిఫలం ఉన్నదో, ఆ బహుమానము ఆధ్యాత్మికముగా ఉన్నదా, లేకపోతే శాపగ్రస్తముగా ఉన్నదా, ఆశీర్వదకరముగా ఉన్నదా, లేకపోతే శాపగ్రస్తముగా ఉన్నదా అనేటువంటి విషయాలు ఇక్కడ తెలియపరచబడతాయి. కాబట్టి ఈ గ్రంథము చాలా అమూల్యమైనటువంటి గ్రంథం. ఈ యొక్క గ్రంథములో మన భవిష్యత్తు రాయబడి ఉన్నది. కాబట్టి మన భవిష్యత్తు మేలు కీడు గురించి వివేచన కలగటానికి ఈ గ్రంథం చదవటం అన్నది ఎంతైనా అవసరం. ప్రియులరా, వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో, అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగవంటి పొగ ఆ అగాధము నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని ఆ వాయుమండలమును చీకటి కమ్మెను అనే మాట రాయబడి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి లేఖన భాగాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకున్నాం. మా ప్రభువా, ఆ మాటల చేత మమ్మల్ని బలపరిచి నీ యొక్క రాజ్యానికి సిద్ధపరచమని, దేవా, నరకం నుంచి తప్పించబడమని ప్రాధేయపడుతున్నాం. ఎవరైతే వాక్యం వింటున్నారో ప్రభువా, ప్రతి బిడ్డని మీరు దర్శించి బలపరచమని, దేవ, వాక్య పారాయణము మాకు నెమ్మదిని, సమాధానమును, ఆశీర్వాదాన్ని, స్వస్థతనిచ్చేలాగా చేయమని ప్రాధేయపడుతూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. ప్రియ సోదరి సోదరులారా, గతములో మనము తాళపు చెవి గురించి, పరలోకపు తాళపు చెవి గురించి, తర్వాత అగాధం యొక్క తాళపు చెవి గురించి వాక్యాన్ని మనం విన్నాం. పరలోకపు తాళపు చెవి దేవుని దగ్గర ఉన్నది. అయితే మత్తయి సువార్త 16:18లో ఆ పరలోకపు యొక్క తాళపు చెవిని పేతురుకు దేవుడిచ్చినటువంటి విధానాన్ని మనం చూస్తాం. అనగా అనేకులను దేవుని యొక్క రాజ్యంలో చేర్చాలని సువార్త పని భారాన్ని, పరలోక రాజ్యంలో వారిని చేర్చే ఆ బాధ్యతను పేతురికి ఇచ్చాడు. అది మాత్రమే కాదు, పేతురుకు మాత్రమే కాకుండా శిష్యులకు ఇచ్చాడు. అది మాత్రమే కాదు, ఆయన తన బిడ్డలకు ఇచ్చాడు, సంఘానికి ఇచ్చాడు, విశ్వాసులకు ఇచ్చాడు, అనేకులు ఎన్నుకొని వారికి కూడా ఇచ్చాడు. అయితే అగాధ యొక్క తాళపు చెవి ఎవరి దగ్గర ఉన్నదనగా దేవుని దగ్గర ఉన్నది. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనంలో చాలా విషయాలు మనం ధ్యానం చేశాం. అందులో ఆ దావీదు తాళపు చెవి ఆయన దగ్గర ఉన్నది అన్న లేఖన భాగాలు. అదే రీతిగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు యేసుక్రీస్తు మాట్లాడుతూ, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు నేను సజీవుడనై ఉన్నాను. మరణము యొక్కయు పాతాళ లోక ద్వారముల యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అని చెప్పాడు. కాబట్టి పరలోక రాజ్యానికి ప్రవేశము ఆయనే, నరకానికి కూడా పంపించేటువంటి వాడు కూడా ఆయనే. కాబట్టి దేవునికి మనుషులకు మధ్యవర్తిగా యేసు ప్రభువారు వచ్చాడు. ఆయన ఊరికే రాలేదు, ఆయన త్యాగం చేశాడు, మన కొరకు తన ప్రాణం పెట్టాడు.
అన్న విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి ఆ అధికార భారాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ప్రియులరా, ఇక్కడ ఆ అగాధపు యొక్క తాళపు చెవిని అపవాదికి ఇచ్చినట్టుగా బైబిల్ చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇచ్చాడు అపవాది అంటే, అపవాది అగాధంలో ఉన్నాడు. నేను గతంలో పరలోకమని, పాతాళమని, అగాధమని 3 విషయాలు లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ వాక్య ఆధారాలను బట్టి నేను తెలియపరచడం జరిగింది. ఆ వాక్యాన్ని ధ్యానం చేశాను. ప్రియులరా, అగాధం యొక్క తాళపు చెవి ఒక నక్షత్రానికి ఇవ్వబడినట్టుగా చూస్తున్నాం. అతడు అని రాయబడి ఉంది, అతనికి ఇచ్చెను అని రాయబడి ఉంది. కాబట్టి అగాధము తెరవగానే పొగ వంటి, అంటే అక్కడ ఆ మెరుస్తున్నటువంటి పొగ, ఉరుముల వంటి పొగ ఎలా ఉన్నదని తెరవగా పెద్ద కొలిమిలో లేచు పొగ వంటి పొగ ఆ అగాధము నుండి లేచును. అంటే కొలిమి కాలేటప్పుడు ఏ విధంగా పొగ వస్తుందో పెద్ద అగాధం, మామూలు అగాధం కాదు, పెద్ద అగాధం. ప్రియులారా, భూమి ఎంత ఉన్నదో ఆ భూమిలో ఒకటి పరదేశు అయితే, ఒకటి పాతాళం అయితే, ఆ రెండవది పాతాళం అయితే, మూడవది అగాధము. అనగా పాతాళానికి పరలోకానికి మధ్యన ఈ అగాధాన్ని మనం చూస్తున్నాం. అది చిన్నదేమీ కాదు. ప్రియులారా, ఆ దూత ఆ అగాధమును తెరవగానే కొలిమిలో నుంచి ఏ విధంగా పొగలేస్తుందో ఆ విధంగా లేచింది. ప్రియులారా, ఎక్కడైనా ఇల్లు కాలబడుతూ ఉంటే గతంలో చూసేవారివి. కొట్టం ఇల్లు ఉండేటివి, అంటే గడ్డి ఇల్లు ఉండేటివి. అప్పుడు ఎప్పుడైనా అగ్ని పడితే భయంకరంగా ఇల్లు కాలిపోయేటివి. ఆ ఫైర్ ఇంజిన్ వచ్చే లోపలే అయిపోయేటివి. అయితే అది ఒక స్థలంలో జరిగినటువంటి సంఘటన. ఈరోజు కూడా అక్కడక్కడ మంటలు వస్తూనే ఉన్నాయి, కానీ ఫైర్ ఇంజిన్లు వస్తున్నాయి, ఆర్పుతూ ఉన్నాయి. కానీ ఈ యొక్క పొగ రాగానే, ప్రియులారా జ్ఞాపం చేసుకుందాం, అది రాగానే దాన్ని ఇంకా ఆర్పేవారు లేరు. అది భయంకరమైనటువంటి పొగ అని మనము గమనించాలి. ఈ పొగ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, ఈ పొగకి ఆకాశంలోని సూర్య చంద్రులు కూడా అక్కడ వాటి కూడా చీకటి కెమ్మెను. ఎంత భయంకరమైన పరిస్థితి! ఆకాశం ఉన్నటువంటి ఆ వాటికి సూర్యచంద్రులు కూడా చీకటి కమ్మెను అన్నప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితో ఓసారి జ్ఞాపం చేసుకోవాలి. భయంకరమైన చీకటి, భయంకరమైన చీకటి. దేవుని సంఘం ఎత్తబడి ఉన్నది. విడవబడినటువంటి వారు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటారు. అగాధములో ఉంటారు. అగాధములో దురాత్మ శక్తులు ఉన్నాయి. అగాధం అన్నది అపవాదికి నిర్ణయించబడి ఉన్నది. అగాధం నుండి పొగ లేస్తూ ఉన్నది. ఆ తర్వాత అగాధం నుండి మిడతలు కూడా వస్తాయి. అది మనం చూస్తాము, రావేటువంటి లేఖన భాగాల్లో చూస్తాము. కాబట్టి ఈ అగాధం ద్వారా ఇంకా వచ్చేటువంటి పొగ చేత సూర్యుడు చంద్రుడు కూడా అక్కడ చీకటి కమ్మినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, 9వ తెగుల్లో అనగా నిర్గమకాండం 10వ అధ్యాయం 22వ వచనంలో 9వ తెగులను చూస్తున్నాం. ఆ 9వ తెగుల్లో ఏమి జరిగిందో తెలుసా? మోషే తన చెయ్యి ఆకాశంవైపు ఎత్తగానే 3 దినాలు గాఢాంధకారము ఐగుప్తు దేశంలో కమ్మినట్టుగా వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. ఆయన చెయ్యి ఎత్తగానే ఆ విధంగా ఆ చీకటి కమ్మినది. అక్కడ ఆకాశం అంతా, అక్కడ ఆ చీకటి గిన్నది, ఐగుప్తు దేశం అంతా చీకటి గిన్నది. 1 దినము కాదు, 2 దినాలు కాదు, 3 దినాలు. అక్కడ ఆ శిక్ష అన్నది తాత్కాలికమైనది, కానీ ఇక్కడ ప్రకటన గ్రంథంలో అంతకంటే భయంకరమైనది. ఈ భూమి మీదకి అంతకంటే భయంకరమైనటువంటి శిక్ష, అంతకంటే భయంకరమైనటువంటి ఆపత్తు, ఉపద్రవము భూమి మీదకి రాబోతూ ఉన్నది. ఈ రోజున సూర్యుడు లేకపోతే, చంద్రుడు లేకపోతే, నక్షత్రాలు లేకపోతే, వాటి క్రమంలో అవి తిరగకపోతే మానవుడు జీవనం చేయలేడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియ సోదరులారా, ఇంకా సూర్యుడు చంద్రుడు చీకటి కమ్మాడు అంటే పరిస్థితి ఎలా ఉంటుందో గమనించు. అలనాడు ఐగుప్తు దేశంలో కలిగినది. ఆ తర్వాత ఇంకా భూమి ప్రపంచమంతా కూడా జరగబోతుంది. ఐగుప్తు దేశంలో ఒక ప్రాంతంలో మాత్రమే జరిగినది, కానీ ప్రపంచమంతా కూడా ఈ భయంకరమైనటువంటి చీకటి రాబోతూ ఉంది. దీని గురించి మాట్లాడుతూ ఆ దినం ఎలా ఉంటుంది అంటే ఆమోసు ప్రవక్త తెలియపరిచాడు. 8వ అధ్యాయం 9వ వచనంలో అన్నాడు. ఆయన ఏమన్నాడు అని అనగా,
ఆయన ఆ ఆ ఆ ఆ ఆపద దినమందు మధ్యాహ్నమందు సూర్యుడికి చీకటి కమ్ముతుంది అన్నాడు. మధ్యాహ్నమందు చీకటికి సూర్యుడి కమ్ముతుంది, పగలు రాత్రి వలె రాత్రి పగటి వలె ఉంటాయి అన్నాడు. అనగా ఇలాంటి పరిస్థితి భూమి మీదకి రాబోతూ ఉంది. సిద్ధపడుతూ ఉన్నావా? దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపడుతూ ఉన్నావా? ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతూ ఉన్నావా? ప్రభు రాజ్యం కొరకు వేగిరపడుతూ ఉన్నావా? రక్షణ పొందుతూ ఉన్నావా? మారుమనసు పొందుతూ ఉన్నావా? మారుమనసు పొందినటువంటి వారు, రక్షించబడినటువంటి వారు ఎత్తబడతారు. మనకు తెలుసు కదా, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఏ విధంగా 5 కన్యకలు ఆ పెళ్లి కుమారుడి యొక్క స్వరం విన్నప్పుడు ఏ విధంగా ఎత్తబడ్డారో మనం చూస్తున్నాం. విడబడినటువంటి వారు అన్నారు, అయ్యా మాకు తలుపు తీ అని. కానీ ద్వారం వేయబడినది. ఆ తర్వాత వారు విడబడ్డారు. విడవారి పరిస్థితి ఏమిటి అనగా ఈ అగాధం యొక్క పరిస్థితి, నరకం యొక్క పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఉంటారు. ప్రియులారా, ఈ ఆకాశంలో ఉన్నటువంటి సూర్యచంద్ర నక్షత్రాల గురించి మాట్లాడుతూ 2 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో మనం 7వ వచనంలో ఏ విధంగా ఈ యొక్క ఆకాశ సమూహము ఏ విధంగా అవి కాలిపోతాయో, పంచభూతాలు కాలిపోతాయో బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అయితే ఆ తర్వాత ఇంకా మనం చదువుతూ ఉంటే 12వ వచనంలో సూర్యుడు చంద్రుడు ఏ విధంగా చీకటి కమ్ముతాడు అన్న విషయాలు పేతురు తెలియపరిచాడు. పేతురికి పరలోకపు యొక్క తాళపు చెవి ఇవ్వబడి ఉన్నది. పేతురు ఆయనకి చాలా విషయాలు తెలుసు. ఎందుకనగా ప్రభుతో ఉన్నటువంటి వాడు, ప్రభు ఆత్మ పొందినటువంటి వాడు, ధైర్యముగా ఆయన బోధించగలిగినటువంటి వాడు. తర్వాత ఆయనకు ఎన్నో ప్రత్యక్షతలు ఉన్నాయి. పేతురికి ప్రత్యక్షతలు ఉన్నాయి, అపోస్తులైనటువంటి పేతురికి. కాబట్టి ప్రియులారా, జ్ఞాపం చేస్తూ ఉన్నాను ఆయన తెలియపరిచినటువంటి విధానం. 2వ రాకడ గురించి యోహాను మాత్రమే కాదు, పేతురు కూడా తెలియపరిచినటువంటి విధానము పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఆయన రాకడి దినాల గురించి అనేక విషయాలు మాట్లాడేటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. చాలా భయంకరమైన దినం. ప్రియులారా, ఇప్పుడు ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలోకి వెళ్దాము. 3వ వచనంలోకి వెళితే, ఆ పగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను, భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడిను అని రాయబడి. అగాధము తెరవబడగానే అక్కడి నుంచి మిడతలు వచ్చాయి. అగాధము కాలేదు కదా, మిడతలు ఎలా వచ్చాయి అనగా దేవుని ఆజ్ఞ. అగాధము తెరవగానే అగాధముల నుండి మిడతలు వచ్చాయి. ఆ మిడతలు చాలా భయంకరమైనవి. అగాధం నుంచి మిడతలు వచ్చాయి. ఆ మిడతలు ఎక్కడికి వస్తున్నాయి? ఎవరైతే విడవబడ్డారో వారి మీదకి వస్తూ ఉన్నాయి. ఆ రోజున ఈ మిడతలు మనము నిర్గమకాండం 10వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే అక్కడ ఆ మిడతలు ఐగుప్తు దేశం మీదకి వచ్చాయి. అది 8వ తెగులు. నిర్గమకాండం 10వ అధ్యాయంలో అక్కడ 12వ వచనంలో అది 8వ తెగులు. అక్కడ ఆ మిడతలు వారి మీదకి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దేశం మీదకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ పొలాల మీదకి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, ఇప్పుడు ఆ మిడతలు కాదు, ఈ మిడతలు. ఇవి చాలా భయంకరమైన మిడతలు. గుర్రాల్లాగా ఉంటాయి, వాటికి తోకలు ఉంటాయి. ఆ తోకలు తేళ్ళ కొండిల్లాగా ఉంటాయి. ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇంత భయంకరమైన పరిస్థితి. పాలస్తీనా దేశంలో ఒక్కొక్క మిడత 100 గుడ్లు పెడుతుంది. ఆ తర్వాత పిల్లలు చేస్తాయి. ఆ తర్వాత చిన్నగా రెక్కలు వస్తాయి. ఆ తర్వాత చిన్నగా అవి బయటికి ఎగురుతాయి. ఇలా చేస్తున్నాం. అయితే ఈ మిడతలు అలాంటివి కాదు, ఇంకా భయంకరమైనటువంటివి ఈ మిడతలు. ఈ మిడతలు మనిషి మీదకి రాబోతూ ఉన్నాయి. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క మిడతలు రాబోతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, వాటి గురించి మాట్లాడుతూ ఏబేలు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు, వాటి భయము చేత భూమి కంపించుచున్నది, ఆకాశము తత్తరిల్లుచున్నది, సూర్యచంద్రుల తేజమహిమ కలుగుచున్నది, నక్షత్రములు కాంతి తప్పిపోచున్నది అన్నాడు. 2 వాటి భయము చేత ఇంకా ఆ సూర్యచంద్రులు ఏమైపోతూ ఉన్నాయో, కాంతి ఏ విధంగా తప్పిపోతున్నదో, సూర్యచంద్రులు ఎప్పుడైతే అవి ఆ చీకటి కమ్ముతాయో, ఆ కమ్మిన తర్వాత భూమి మీదకి వచ్చేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, రక్షించబడ్డావా? ఈ రోజున భూమి మీద కలిగేటువంటి ఆపదలు మనం చూస్తూ ఉన్నాం. భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం.
ఇలాంటి పరిస్థితుల్లో మనము ఇప్పుడైనా మేల్కోవాలా, ప్రభువుని నమ్ముకోవాలా, దేవుని సహవాసములో ఉండాలి, దేవుని వాక్యములో ఉండాలి, ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఈ రోజున సుఖభోగాలు చూసుకోవటం కాదు, ప్రకటన గ్రంథంలో ఆ విషయాలు కూడా రావేటువంటి పాఠాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే తిందాము తాగుదాము సుఖిద్దామని ఉంటారు, ఈ రోజున కూడా పెద్ద పెద్ద సిటీల్లో లీవ్ వచ్చినదంటే, శనివారం వచ్చినదంటే, ఆదివారం వచ్చినదంటే దేవుని సంఘం వారి జ్ఞాపకం రాదు. పబ్బులు జ్ఞాపకం వస్తాయి, హోటళ్ళు జ్ఞాపకం వస్తాయి, లాడ్జీలు జ్ఞాపకం వస్తాయి. తిందాము తాగుదాం సుఖిద్దాం అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. యవనస్తులు అయితే విచ్చలవిడి పాప జీవితంలో జీవిస్తున్నారు, భయంకరమైన పాప జీవితంలో ఉన్నారు. కావలసిన డబ్బు ఉన్నది, కావలసినటువంటి ఆస్తి ఉన్నది, కావలసినటువంటి జ్ఞానం ఉన్నది, కావలసినటువంటి టెక్నాలజీ ఉన్నది. ఫోన్ చేస్తే, ఆ ఆర్డర్ చేస్తే ఏది రావాలంటే అది వస్తూ ఉన్నది. తద్వారా మనిషి పాడైపోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించటమే జ్ఞానము, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానము. నిత్య రాజ్యము దేవుని యొక్క రాజ్యం. జ్ఞాపం చేస్తూ ఉన్నాను, ప్రభువును మనం సొంత రక్షకుడిగా అంగీకరించాలి. అందుకే ప్రసంగి గ్రంథం 10:22 అన్నాడు, సూర్య చంద్రులకు చీకటి కమ్మక మునిపే నీ బాల్యదశ ఏంది నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకున్నామని ప్రభు చెబుతూ ఉన్నాడు. సూర్యచంద్రులు రాలిపోకముందే యేసుప్రభువు వారి లోకానికి వచ్చాడు. ఆయనకు నీ స్వార్థ ప్రకటించాడు, నీ కొరకు నా కొరకు మరణించాడు. మనం నరకానికి వెళ్ళకూడదని, అగాధంలో మనం ఉండకూడదని, పాతాళములో మనం ఉండకూడదని, దేవుని యొక్క రాజ్యములో మనం ఉండాలని ప్రభు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపం చేసుకో. ఎంతకాలం లోకంలో జీవిస్తావు, ఎంతకాలం లోకంలో బ్రతుకుతావు? దేవుడు క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని సృజించబోతూ ఉన్నాడు. ఈ పాతవి గతించబోతూ ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో ఆ వివరాలన్నీ కూడా ఉన్నాయి. పాప జీవితంలో ఉన్నావా? ప్రభువుని నమ్ముకు. ఇంకా నీకు రక్షణ లేదా? ప్రభువుని నమ్ముకు. రక్షించబడిన నీవు తప్పిపోయేవా? దేవుని క్షమాపణ అడుగు, ఆయన క్షమిస్తాడు. జ్ఞాపం చేసుకుందాం. బైబిల్ గ్రంథాన్ని ప్రియ సోదరి సోదరులారా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం తర్వాత 3వ వచనాన్ని మనం ధ్యానం చేసి, అతనికి తాళపు చెవి ఇవ్వబడెను, అనగా ఆ నక్షత్రానికి ఇవ్వబడెను. అగాధం తెరవగానే భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. కనుక ఇలాంటి భయంకరమైన పరిస్థితిని మనం తప్పించబడాలంటే మనల్ని దాచి ఉంచగలిగిన వాడు, మనకు రక్షణ ఇవ్వగలిగినటువంటి వాడు మన యేసు ప్రభువు. ఆయన మాత్రమే రక్షించగలడు. నేనే మార్గంలో సత్యమును జీవమును చెప్పగలిగినటువంటి దేవుడు. ప్రియులరా, క్రిస్మస్లు చేస్తూ ఉన్నాం, దాటిపోతూ ఉన్నాయి. ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం. ప్రభు మన కొరకు రాబోతూ ఉన్నాడు. మన కొరకు పైన ఆయన నివాసాలను సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. నీవు నేను ప్రభు నెరిగి ప్రభు కొరకు జీవించాలని మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరి తలలు వంచండి. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకినైనా వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. నేటి వరకు మా ప్రభువా, మీరు మాకు తోడుగా ఉండి మీ ప్రేమ, మీ సన్నిధి, మీ కాపుదల మాతో ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు. అగాధం గురించి తెలియపరిచారు ప్రభువా. అగాధం మీద అధికారము అపవాదికి ఇవ్వబడినట్టుగా చూస్తూ ఉన్నాం ప్రభువా. దేవా, అగాధం తెరవగానే భయంకరమైనటువంటి అగ్ని జ్వాలలు పొగలు చూస్తూ ఉన్నాం. సూర్యచంద్రులను ఆపేస్తున్నట్టుగా చూస్తున్నాం. సూర్యచంద్రులే వాటి కాంతిని కోల్పోతే మేమెంతటి వారమ్మా ప్రభువా. కాబట్టి నాయన, సూర్యుని కంటే చంద్రుడి కంటే మీరు కాంతి కలిగినటువంటి వాడు. నీ దగ్గర మమ్మల్ని ఉంచడానికి మీరు ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి జ్ఞాపం చేసుకున్నాం ప్రభువా. నేను నీ కొరకు సాక్షులుగా మమ్మల్ని ఉంచమని, మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని, నీ మహిమార్థమై వాడుకున్నామని ప్రాధేయపడదు దేవా. నీ దగ్గరైనటువంటి పాదాలకు మనం అప్పచెప్పుకుంటూ వాక్యమైన ప్రతి బిడ్డను ఆధ్యాత్మికంగా దీవించి నీ రాజ్యానికి సిద్ధపరచమని, ఈ యొక్క అగాధ పరిస్థితి నుంచి తప్పించినైనా పరలోక అనుభవాన్ని మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.